ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇందులో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 2 టైమ్స్ కాదు, మినిమం 5 to 10 టైమ్స్ కూడా రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మనం వింటూ ఉంటాం, తెలుసు కూడా. అయితే ఏమైనా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఉంటాయా, వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గిరిబాబు గారు. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, మల్టీ బ్యాగర్ స్టాక్స్, నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడిగానే మీకు కోపం వచ్చింది కదా? అవును. చెప్పండి, అసలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా గుడ్డిగా అని చెప్పంటే ఏమంటారు మీరు? చెప్పండి. డెఫినెట్లీ నాట్ ఏ బిగ్ నో. అసలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఉంటాయి, వాటి కోసం మనం చేయకూడదు. కీప్ ఇన్వెస్టెడ్, స్టే ఇన్వెస్టెడ్, దట్స్ ఆల్. ఇన్వెస్ట్ చేసి ఉంటే డెఫినెట్లీ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతాయి. కానీ మనం ఫ్యూచర్ మల్టీ బ్యాగర్స్ని ఎలా పట్టుకోవాలి తెలియదు కదా. ఏ స్టాక్స్ మళ్ళీ మరో రిలయన్స్ ఇండస్ట్రీస్ అవుతుంది, మరో హెచ్డిఎఫ్సి అవుతుంది, మరో ఇన్ఫోసిస్, మరో టీసీసీ ఏదవుతుంది, ఎవరు తెలియదు. తెలియదు కాబట్టే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మనకు కదా. నాకు చాలా మంది మీలాగే మొన్న క్లయింట్ దగ్గరికి వచ్చాడు, వచ్చేసి ఒక 2-3 స్టాక్స్ తీసుకొచ్చాడు. జేఎస్డబ్ల్యూ స్టీల్ న్యూస్లో వచ్చింది, 1,00,000 పెట్టు, ఎంతో సంథింగ్ 1,00,000 అనుకుంటా, 1,10,000 సంథింగ్ పెట్టితే 35 సంవత్సరాలలో 85 కోట్లు అయింది అని చెప్పాడు. అవును. అక్కడ 35 సంవత్సరాలు అనే పీరియడ్ని మర్చిపోయాడు అతను. 1,00,000 పెడితే 85 కోట్లు అయింది, అదే చూస్తున్నాడు. అలాగే మీకు నార్మల్గా పబ్లిక్ డొమైన్లో విప్రో గురించి చాలా ఉంటుంది. విప్రో 1978లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 700 కోట్లు ఉందని చెప్తూ ఉంటారు. తర్వాత ఇన్ఫోసిస్ 10,000 పెడితే ఇవాళ 6-7 కోట్లు ఉంటుందని చెప్తారు. ఎంఆర్ఎఫ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మా తాతయ్య చనిపోయాడు, జీ టీవీలో వచ్చింది సార్, జీ న్యూస్లో. మా తాతయ్య చనిపోయాడు, మేము అతను అన్ని చూస్తుంటే మాకు దొరికాయి ఎంఆర్ఎఫ్ షేర్స్. అది కూడా చాలా వచ్చాయి. అది కూడా వాల్యూ ఎంత ఉందని కనుక్కుంటే క్రోర్స్లో ఉంది అది. అయితే తాతయ్య కొన్నాడు అంటే తాతయ్య ఎప్పుడో ఎంగున్నప్పుడు కొనుంటాడు, అంటే 30 ఏళ్ళు అలా ఉంటుంది. ఇక్కడ జనాలందరూ ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటంటే టైం. 30 years 35 years ఉంటే కానీ జరగలేదు అది. ఇప్పుడు మనం ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ అని చెప్పుకుంటున్నామో అందులో నా కళ్ళతో చూసిన చెప్తాను నేను. ఇప్పుడు మీకు హీరో హోండా పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు 500 రూపీస్ ఒక లాట్ చొప్పున అమ్మారు. 500 రూపీస్. ఇప్పుడు మినిమమే 14,000 పైనే, 15,000 మినిమం లాట్. బిగినింగ్ లో 1990s అవన్నీ కూడా. ఇప్పుడు ఎంత ఉంటుంది అది? ఈజీగా 40 lakhs ప్లస్ ఉంటుంది. ఆ 500 రూపీస్ వర్త్ కొన్నాయి. 40 నీకు ఎక్కువ ఉండొచ్చు, 50 lakhs పైన ఉంటుంది, జస్ట్ 500. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,000 ఒక లాట్. ఇవాళ 2,000 లాట్ వచ్చేసి వర్స్ కండిషన్ లో కూడా కనీసం ఒక 40-50 lakhs ఉంటుంది, జస్ట్ 2,000 ఒక లాట్ పెట్టి వదిలేస్తే. ఇన్ఫోసిస్ 10,000 ఒక లాట్ ఉండే, అప్పుడు పిలిచి మరీ ఇచ్చిండ్రు, పెట్టి వదిలేస్తే ఇవాళ 6-7 కోట్లు ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ డివిడెండ్ ఇవన్నీ. ఇలా తీసుకుంటూ పోతే మీరు 2000 ఇయర్లో అంటే .com బూమ్, దానికి ముందు హర్షద్ మెహతా పీరియడ్ స్కామ్ అంతా 93-94 నుంచి 2000 ఈ పీరియడ్ తీసుకుంటే ఇండియాలో లిస్టెడ్ కంపెనీస్ ఒక 1000+ ఉండేవి. ఆ 1000+ కంపెనీస్లో ఇవాల్టి వరకు మనుగడ సాగిస్తున్నవి, అట్లీస్ట్ లిస్ట్ అయి ట్రేడ్ అవుతున్నాయి, హార్డ్లీ 30-40% కూడా లేవు అందులో. 70% ఆఫ్ స్టాక్స్ ఆఫ్ గాన్. ఐదర్ డిలిస్ట్ అయిపోవడమో, క్లోజ్ అయిపోవడమో, లేకపోతే దివాలా తీసేయడమో జరుగుతుంది. ఒక 20-30% స్టాక్స్ కంటిన్యూ అయ్యాయి అంతే. వాటిల్లో కూడా ఇప్పటి వరకు మల్టీ బ్యాగర్స్ సోకాల్డ్ ది గ్రేట్ కంపెనీస్ చెప్పుకున్నవి నాట్ ఈవెన్ 5-6%. అంటే 95% ఆఫ్ షేర్స్ ఇన్ ద 30 years వానిష్డ్ కదా. నేను చెప్పేది మల్టీ బ్యాగర్స్ అయినా చెప్తున్నా, అయినా ఎంత 5-10%. మీరు చెక్ చేసుకోండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 350 lakh crores ఉంటుంది. అందులో ఓన్లీ 100 కంపెనీస్ తీసుకుంటేనే ఆల్మోస్ట్ 60% వాల్యూ అయిపోద్ది. జస్ట్ 100 కంపెనీస్ అంతే, అవుట్ ఆఫ్ ఒక 5,000 కంపెనీస్ ప్లస్ లిస్ట్ అయి ఉంటాయి మన మార్కెట్లో. అందులో ఓన్లీ టాప్ 100 కంపెనీస్ యొక్క వాల్యూ 60-70% మార్కెట్ క్యాప్ అయిపోద్ది. ఇక టాప్ 250 తీసుకుంటే 90% ఆఫ్ మార్కెట్ క్యాప్ అయిపోయినట్టే. అంటే రిమైనింగ్ 4,700 కంపెనీస్ యొక్క మొత్తం వాల్యుయేషన్ హార్డ్లీ 10% కూడా ఉండదు. ఈ వాల్యుయేషన్ అంతా వచ్చేది టాప్ 200, టాప్ 300, మ్యాక్స్ టు మ్యాక్స్ టాప్ 500 అంతే. ఇక అంటే ఇదంతా 10% ఆఫ్ కంపెనీస్. 90% ఆఫ్ కంపెనీస్ కలిపి చాలా తక్కువ ఉంటాయి. మనోళ్ళు ఏం చేస్తారంటే చూసేదేమో టాప్ కంపెనీస్ పెరిగినాయి, ట్రై చేసేదేమో చిన్న పెన్నీ కంపెనీస్, ఇవన్నీ ఆ 90లో ఉంటాయి. పెరుగుతాయా తెలియదు. బట్ ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే టైం పీరియడ్. సరే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు వెంటనే ఇది చూసి, కానీ ఒకప్పుడు అవన్నీ కూడా చిన్న కంపెనీసే కదా. కానీ ఇక్కడ చిన్న కంపెనీస్లో ఎంతమంది ట్రావెల్ చేశారు 30 years? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్.
ఎంతమంది పబ్లిక్ ఇష్యూలో హీరో హోండా, రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్, తర్వాత ఇవి కొన్నవాళ్ళు చెప్పండి, ఎంతమంది హోల్డ్ చేశారు? యూ కెన్ కౌంట్ అండ్ ఫింగర్ టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇవి 2006, 7, 8 ఆ టైంలో రిజిస్ట్రేషన్ టైంలో ₹40, ₹50 ఉన్నాయి. ఇవాళ బజాజ్ ఫినాన్స్ స్ప్లిట్ అయిన తర్వాతనే 2000, 3000 ఉంది, 2000 ఉంటుంది. బజాజ్ ఫిన్సర్వ్ ₹1000 ఉంటుంది స్ప్లిట్ అయిన తర్వాత. స్ప్లిట్ అవ్వకముందు బజాజ్ ఫిన్సర్వ్ ఏమో 6000, 7000, బజాజ్ ఫైనాన్స్ ఏమో 15000. అప్పుడు ఎంత ఉండే 8లో? ₹50, ₹20, ₹30. ఎంతమంది ₹50, ₹100 కొని 15000 దాకా ఉన్నారు? యూ కెన్ నాట్ ఈవెన్ కౌంట్ ది ఫింగర్ టిప్స్. ₹50 కొనింది 500 అయింది అనుకోండి, ఉంటారా? ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ మర్చిపోతుంది టైం. అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే కొంటారు, అది పెరగలేదు అనుకోండి, సంవత్సరాల తరబడి ఉంటారు. పెరిగింది అనుకోండి, ఒక 3 times 4 times అయిందా, తీసేస్తారు. ప్రాఫిట్ వచ్చింది కదా అంటే ₹50 500 అయిందంటే ఉంచుతారు ఎవరైనా? 10 times ఎవ్వరు ఉంచరు. కానీ 500ది మళ్ళీ అది 5000 కూడా పోతుంది. అంటే 500 నుంచి 10 times 5000. కానీ నువ్వు ₹50 కొన్నావు అంటే 100 times మనకు అది 500 అయింది అంటే ఆ 100 times జర్నీ ఎంతమంది చేయగలుగుతారు? టైం ఎంత తీసుకుంటుంది? అది ఎవరు చేయలేరు ఆ పని. కనుక ఇక్కడ మల్టీ బ్యాగర్, పెనీ స్టాక్స్ అంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసి ఏంటి తెలుసా? ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ మనము thumbnail పెడుతున్నాం కదా, అది చూసి వెంటనే చెక్ చేసి ఏం చెప్తారా మల్టీ బ్యాగర్స్, ఏ స్టాక్ చెప్తారా అని వెతుకుతూ ఉంటారు. మనం చెప్పము అది, ఉండవు కూడా. అది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సెన్సెక్స్ ఉందా? ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 30 స్టాక్స్ ఉంటాయి. ఈ 30 స్టాక్స్లో సెన్సెక్స్ యొక్క హిస్టరీ 40 సంవత్సరాల దగ్గర 1980s నుంచి ఉంది సెన్సెక్స్. ఈ 40+ ఇయర్స్లో సెన్సెక్స్లో కంటిన్యూ అయిన షేర్స్ కేవలం 6 కంపెనీసే. 24 కంపెనీస్ హ్యావ్ వానిష్డ్ కాదు, రావడం పోవడం. అంటే ఒక 24 కంపెనీలు రావడం పోవడం జరుగుతున్నాయి. అంటే సెన్సెక్స్ కంపెనీకి వచ్చింది అంటే హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్, హౌ బిగ్ ఇట్ ఈస్, హౌ బెస్ట్ ఇట్ ఈస్. వచ్చిందా? బట్ దే డింట్ రిటైన్ దట్ పొజిషన్. వాళ్ళ బెస్ట్ పొజిషన్ రిటైన్ చేసుకోలేదు. దే వానిష్ ఫ్రమ్ ద సెన్సెక్స్ లిస్ట్ ఇట్ సెల్ఫ్. అసలు సెన్సెక్స్లోకి ఫిల్టర్ రావడమే గ్రేట్. అది ఎంతో గొప్ప కంపెనీ అయితే రాదు. అంత గొప్ప కంపెనీస్ కూడా 24, అంటే అవుట్ ఆఫ్ సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటే 20% కంపెనీసే మనుగడ సాగిస్తున్నాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, HUL ఒకటి, L&T ఒకటి, టాటా మోటార్స్, ఇంకా టాటా గ్రూప్ ఏదో ఒకటి స్టాక్ ఉంది, ఇంకొకటి ఏదో ఉంది గుర్తులేదు. 6 కంపెనీస్ చెక్ చేయండి తెలుస్తాయి. ఈ 6 కంపెనీస్ మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. అంటే 6 అంటే ఎంత? 20%. 80% ఆఫ్ కంపెనీస్ హ్యావ్ గాన్. అంటే సెన్సెక్స్ కంపెనీలకే గతి లేదు. ఇక మనం ఒక మల్టీ బ్యాగర్ కోసం ఒక చిన్న పెన్నీ స్టాక్స్ తీసుకుంటే ఆ పెన్నీ స్టాక్స్ ఇంకా దారుణం. 100లో 1 కూడా మల్టీ బ్యాగర్ అవుతుందో తెలియదు. దానికోసం పెట్టే పెట్టుబడి ఎంత? చాలా పెడతాం. ఆ 1 కోసం 99 కొంటాం. సరే ఓకే, కొన్నాం అనుకోండి, ఎంతకాలం ఉంటాం మనం? అది దాన్ని విజన్ చేయగలమా? ఎగ్జాంపుల్ న్యూలాండ్స్ అనే కంపెనీ ఉంది. అది నా క్లయింట్ ఒకతను మనం చెప్తున్నాడు, 20 years వెయిట్ చేశాడు. అందులో వెయిట్ చేస్తే అది 1000, 2000, 3000 అవుతుండేది. ఆయన అమ్మేసిన నెక్స్ట్ 1 yearలో 18,000 అయింది. అది అమ్మేసి నెక్స్ట్ 1 year 18,000 అయింది. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్, నాదో ఎగ్జాంపుల్ ఉంది. నేను మన మోడీ వచ్చినప్పుడు ఈ అదానీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెరుగుతుంది, బికాస్ మోడీ హ్యాస్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ అదానీ గ్రూప్. సో కనుక పాజిటివ్గా అదానీ గ్రూప్కి బెనిఫిట్ అవుతుందని అది నేను షేర్స్ కొన్నాను. ఎక్కడ? 95 రూపీస్లో 2014 టైంలో 95లో కొని నేను ఒక 6 months వెయిట్ చేశాను. అది 60, 70 మించి కదులుతలేదు. 1 fine day 110 వచ్చింది. అది చూశాను, చలో నా దగ్గర 1,000 ఉండే, 1000 అమ్మేశాను. నెక్స్ట్ డే 120 మొత్తం అమ్మేశాను. అది ఎక్కడ పోయింది? అది 3,000, 4,000 ప్లస్ చూశాను. అది నేను జర ట్రాక్ చేయను, 3,000-4,000 అయింది. అవుతాం కదా. సో అంటే ఎగ్జాంపుల్ హోల్డ్ చేయాలి. సి, డబ్బులు హోల్డ్ చేయడంలోనే ఉంది, కొనడంలో కాదు. హోల్డ్ చేయడంలో ఈ బేసిక్ థింగ్ మిస్ అవుతున్నారు అందరు. నువ్వు ఒక్కోసారి వదిలేస్తాం కదా, వదిలేస్తేనే గెలుస్తాం మనం, రైట్? అలాగే పట్టుకోవడంలోనే ఉంటుంది ఇక్కడ. ఆ పట్టుకొని ఉండాలి, ట్రావెల్ చేయాలి. ఇప్పుడు అలా ట్రావెల్ చేస్తా, రైట్, కానీ గ్యారంటీ మల్టీ బ్యాగర్ అవుతుందా అని క్వశ్చన్ అడుగుతారు వెంటనే. చెప్పలేము. అది సెన్సెక్స్లో 30 కంపెనీస్ గతి లేదు, ఒక 26 కంపెనీ వెళ్ళిపోయినాయి. ఓకే, సో వాట్ ఎవర్ ద మనీ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అన్ని మనం చూసుకొని ఎంత చూసుకున్నా DHFL ఒకప్పుడు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇస్ ఏ 1 lakh crore బుక్ సైజ్ ఉన్న హోమ్ లోన్ కంపెనీ. అది వేర్ ఇస్ ఇట్ నౌ? వానిస్డ్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ వానిస్డ్, వీడియోకాన్ వానిస్డ్, ఎస్ బ్యాంక్ క్లాసిక్ ఎగ్జాంపుల్ 400-500 ఉండే షేర్ ప్రైస్, ఇవాళ ₹20. ఐడియా 150 ఉండే. 2010 ఆల్ టెలికామ్ స్టాక్స్ హాట్ కేక్స్ ఉండే, ఆర్కామ్, ఐడియా, ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఆర్కామ్ ₹6, ఐడియా ₹10. పెరగట్లేదు. ఒక్క ఎయిర్టెల్ ఒక్కటే మల్టీ బ్యాగర్ అయింది. బట్ మన డబ్బులు అన్నింటిలో ఎక్కడ పెట్టాం? మనం చిన్న వాటిలో పెడతాం. పెరగలేదు. సో అలా చిన్న వాటిల్లో పెట్టి చేతులు కాల్చుకొని పెరగక ఇబ్బంది పడి
కొన్ని అది పెరిగితే ఉండక ఇబ్బంది పడే బదులు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ 2000 ఇయర్లో ఇండియాలో దగ్గర ఒక 30 to 40 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. టోటల్ ఒక 10 కంపెనీస్ ఉన్నాయి. అందులో మొత్తం కలిపి ఒక 40-50 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎందులో డబ్బులు పెట్టినా ఇవాళ ₹1,00,000 20 సంవత్సరాలలో వర్స్ట్ కండిషన్లో 80 లక్షల నుంచి ₹1,00,000 అయినాయి. 80 to 100 టైమ్స్ వర్స్ట్ ఫండ్స్ పర్ఫామ్ చేశాయి ఇన్ ద సేమ్ లాస్ట్ 25-30 ఇయర్స్లో. స్టాక్స్ ఏమో 90% ఆఫ్ కంపెనీస్ గాన్. మ్యూచువల్ ఫండ్లో ద లీస్ట్ పర్ఫార్మ్డ్ ఫండ్ అవుట్ ఆఫ్ ద అవైలబుల్ 50 ఫండ్స్ సిన్స్ లాస్ట్ 30 ఇయర్స్ లాస్ట్ పర్ఫార్మ్ ఫండ్ కూడా 80 lakhs పైన ఇచ్చింది. బెస్ట్ ఫండ్ ఈస్ 4 crores ఇచ్చింది. లైక్ రిలయన్స్ గ్రోత్ ఫండ్ 4 crores లక్ష పెట్టి వదిలేస్తే 95 or 93 అది స్టార్టెడ్. అప్పని చెప్పటిదాకా పెట్టి ₹1,00,000 పెట్టి వదిలేస్తే 4 కోట్లు. యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఫండ్స్ విచ్ ఆర్ స్టేడ్ సిన్స్ దెన్, యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఫండ్స్ మోర్ దెన్ 1.5 crore. అండ్ వర్స్ట్ ఫండ్ ఈజ్ ఆల్సో 80 lakhs. అంటే లక్ష పెట్టి వదిలేస్తే 80 లక్షలు. బట్ స్టాక్స్లో ఇన్ని స్టాక్స్లో 10% కూడా మనుగడ సాగించలేదు. రైట్, సెన్సెక్స్లో కూడా మనుగడ సాగించలేదు. బట్ ఫండ్స్లో లీస్ట్ ఫండ్ చెప్తున్నాను నేను. అంటే మనం తెలియక ఏదో పెట్టే ఫండ్ పర్ఫామ్ చేయలేదు అనుకుంటే కూడా 80 లక్షలు వచ్చాయి. సో వెర్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గ్రోత్ ఇస్ దేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ క్లియర్గా. ఇప్పటి నుంచి కూడా అంతే. ఇప్పటి నుంచి మనం ఒక ఫండ్ కంపెనీ మంచి కంపెనీ పెడతాం, అది ఉంటుందా లేదా? ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి, పాత టెక్నాలజీ పోతుంటాయి. నోకియా వాళ్ళు ఏం తప్పు చేయలేదు, రైట్ చేయలేదు కాబట్టి పోయారు. నోవేర్ ఇప్పుడు నోకియా, అలాగే కొడాక్, అలాగే హెచ్ఎంటీ, అలాగే చాలా కంపెనీస్ కూడా పోతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేయకపోయినా కూడా రైట్ టైంలో రైట్ చేయకపోతే పోతూ ఉంటాయి. వేరే ఇది జరుగుతుందా లేదా ఫండ్ మేనేజర్ వాచ్ డాగ్ లాగా చూస్తూ ఉంటాడు. సో అంటే దీన్ని బట్టి మనం ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కొంచెం ఇంకా వాళ్ళ ఓన్ రిస్క్ మీద ఇవి నావి కాదు అన్నట్లు చేసుకోమని చెప్తారు. చేసుకోవచ్చు. బట్ అలా ఉండే బదులు మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే గ్యారంటీ డబ్బులు వస్తాయి. బట్ పీపుల్ ఈగో సాటిస్ఫై అవ్వదు కదా, వాళ్ళకి నేను ఖచ్చితంగా పెట్టాల్సిందే, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. డోపమైన్ ఉంటుంది కదా, ఇది రాటిఫికేషన్ ఇచ్చేది, కిక్ ఇచ్చేది. దాన్ని సాటిస్ఫై చేయాలి అంటే ట్రేడ్ చేయాలి, కెలకాలి, కొనాలి అమ్మాలి, కొనాలి అమ్మాలి, కెలకాలి, చిన్నది పెరగాలి, అప్పుడు కిక్ వస్తుంది. ఆ కిక్ వస్తుంది, డబ్బులు రావు. మ్యూచువల్ ఫండ్ లో కిక్ రాదు, ప్యాసివ్గా ఉంటాం, బోర్ కొడుతుంది, డబ్బులు ఇస్తుంది. సో అంతే కదా, మార్నింగ్ వాక్ బోర్ కొడుతుంది, ఏం ఉండదు, బట్ హెల్త్ ఇస్తుంది. అదే పబ్కి వెళ్ళండి, సిగరెట్స్ మీద తాగండి, కిక్ ఇస్తుంది, ఆరోగ్యం పోతుంది. అవునా? సో కిక్ ఇస్తే డబ్బులు రావు, కిక్ ఇవ్వకుండా ప్యాసివ్గా ఉంటే డబ్బులు వస్తాయి. సో డబ్బులు కావాలా, కిక్ కావాలా, చూస్ చేసుకోండి. అంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా మరి. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అయితే ఉంటాయి, కానీ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేది చెప్పడం అనేది చాలా కష్టం. అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఇన్వెస్ట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది చక్కగా ఉంది కాబట్టి, చక్కగా ప్యాసివ్ ఇన్కమ్, ఎటువంటి రిస్క్ కూడా ఉండదు కాబట్టి మీకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో అదే చెప్పారు గిరిబాబు గారు. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.